Before going to start Java, we wanted to learn some basic level. So that is called a language fundamentals. So first one, software. So what do you mean by software? So software ante enti? So software is nothing but a set of programs. Software is nothing but a set of programs. We can make a function of the computer. So software అంటే ఏమంటున్నాము? Software is nothing but a set of programs. Set means singular, multi. Set means singular, multi. So set of programs అంటే ఇక్కడ ఏముంటాయి మనకి మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తూ ఉంటాం? వీ కెన్ మేక్ ఏ ఫంక్షన్. ఈ ప్రోగ్రామ్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తూ ఉంటాం? కంప్యూటర్ కి సంబంధించిన ఒక ఫంక్షన్ ని మనం క్రియేట్ చేస్తాం. దట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ అ సాఫ్ట్వేర్. అంటే ఇందు లోపల ఉండేటివన్నీ కూడా ఏంటి? ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో సాఫ్ట్వేర్ లోపల ఉండేటివన్నీ కూడా ఏంటి? మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. దెన్ వాట్ డూ మీన్ బై ప్రోగ్రామ్? మరి అసలు ప్రోగ్రామ్ అంటే సో ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ set of instructions. So program is nothing but a set of instructions. The instructions are arranged in a sequential order. The instructions are arranged in a sequential order to solve a given problem. So program అంటే ఏమంటున్నాం? డెఫినేషన్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఎట్లా ఉండాలి? సీక్వెన్షియల్ ఆర్డర్ లోపల ఉండాలి, స్టెప్ బై స్టెప్ ఆర్డర్ లోపల ఉండాలి, సిస్టమాటిక్ ఆర్డర్ లోపల ఉండాలి. ఇప్పుడు మీరందరూ జావా అనే ప్రోగ్రామ్ కోసం ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నేను ఏమి ఇవ్వాలి? మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ స్టెప్ బై స్టెప్ ఇస్తే మీకు ప్రాపర్ రిజల్ట్ వస్తుందా? అట్లా కాకుండా స్టార్టింగ్ డేలో చెప్పాల్సింది మిడిల్లో పెట్టేసి మిడిల్ టాపిక్ ఎండ్ తీసుకెళ్ళి ఎండ్లో ఉండే టాపిక్ ఫస్టే చెప్పామనుకోండి, అప్పుడు మీకు రిజల్ట్ వస్తుందా? ఎట్లా వెళ్తే మీకు రిజల్ట్ వస్తుంది? స్టెప్ బై స్టెప్ సీక్వెల్ ఆర్డర్లో వెళ్తేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనకి దేని లోపల ఉంటాయి? ప్రోగ్రామ్ లోపల ఉంటాయి. సో ఇటువంటి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కలిస్తేనే మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతా ఉంటుంది? సాఫ్ట్వేర్ అనేది మనకి ఫామ్ అవుతా ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ జనరల్ గా ఎవరైనా సరే కేవలం 2 టైప్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తారు. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమంటున్నాము? సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటున్నాము. సెకండ్ వన్ వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ సాఫ్ట్వేర్ వచ్చేసి మనం 2 రకాలుగా తీసుకుంటున్నాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటున్నాము, రెండోది వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటున్నాము. మరి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది చూద్దాము. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ సిస్టమ్ పర్పస్. సిస్టమ్ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ సిస్టమ్ పర్పస్. వితౌట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ we cannot run our computer. If we want to run our system, we have to must and should usually computer system software. So system software which is used for only system purpose. Without system software we cannot run our computer. If we want to run our system, we have to must and should usually computer system software. అంటే ఇప్పుడు మన కంప్యూటర్ అనేది వర్క్ అవ్వాలి అంటే, మన కంప్యూటర్ అనేది పనిచేయాలి అంటే అందులోపల ఖచ్చితంగా ఉండాల్సిన సాఫ్ట్వేర్ ఏంటి? సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే మనము ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? మనము ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 సిస్టమ్స్ తీసుకున్నాను. సిస్టమ్ ఏ, సిస్టమ్ బి, సిస్టమ్ సి, సిస్టమ్ డి, ఒక 4 వేరు సిస్టమ్స్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు సిస్టమ్ ఏ అనేది వర్క్ అవ్వాలి అంటే ఇందు లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. సిస్టమ్ బి వర్క్ అవ్వాలన్నా సరే ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఇక్కడ ఉన్న 4 సిస్టమ్లలో ఏది వర్క్ అవ్వాలన్నా సరే ఖచ్చితంగా ఏముండాలి? అందులో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. దట్ బిలాంగ్స్ టు సిస్టమ్ సాఫ్ట్వేర్. నేను ఏ అనే సిస్టమ్ లోపల మాత్రమే ఇన్స్టాల్ చేశాను, కానీ బిలో కానీ సిలో కానీ డిలో కానీ ఇన్స్టాల్ చేయలేదు. నాకేం థాట్ వచ్చిందంటే ఏ అనే సిస్టమ్ లోపల మనం సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసినాం, ఈ సెటప్ ఫైల్స్ ఉంటాయి కదా, ఇన్స్టాలేషన్ ఫైల్స్, ఆ ఫైల్స్ నేను పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకొని బిలో కానీ సిలో కానీ డిలో కానీ ఇన్స్టాల్ చేద్దామంటే అవి సపోర్ట్ చేయవు. నువ్వు ఏ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తే దాని సెటప్ ఫైల్స్ అనేది కేవలం ఆ సిస్టమ్ వరకు మాత్రమే అప్లై అయి ఉంటుంది. అవే ఫైల్స్ నేను వేరే సిస్టంలో యూజ్ చేస్తానంటే మాత్రం కుదరదు. ఒకవేళ బిలో రావాలి అంటే మనం ఏం చేయాలి? బిలో సపరేట్గా ఇన్స్టాల్ చేయాలి. సిలో రావాలన్నా సిలో సపరేట్గా ఇన్స్టాల్ చేయాలి. సిస్టమ్ డిలో రావాలన్నా సరే డిలో
సపరేట్ గా ఇన్స్టాల్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, సారీ సిస్టమ్ సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్. సో దీన్ని షార్ట్ కట్ లోపల ఏమని పిలుస్తూ ఉంటాం మనము, ఓఎస్ అని పిలుస్తూ ఉంటాం. సో కంప్యూటర్ అనేది వర్క్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సిన సాఫ్ట్వేర్ ఏంటిది, సిస్టమ్ సాఫ్ట్వేర్, దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. మరి ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఎందుకు ఉండాలి? సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ స్పెసిఫిక్ పర్పస్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ స్పెసిఫిక్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టిక్యులర్ టాస్క్ ని పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను డైలీ గేమ్స్ ఆడదాం అనుకుంటున్నాను, అప్పుడు నాకు గేమ్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ కావాలి. లేదు నేను డైలీ టైపింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, అప్పుడు నాకు టైపింగ్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ కావాలి. లేదు నేను ఫొటోస్ ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు నాకు ఫోటో ఎడిటింగ్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ కావాలి. లేదు నేను ఒక హౌస్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు నాకు ఆటో క్యాడ్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ కావాలి. సో ఇట్లా ఒక పర్టికులర్ టాస్క్ల కోసం యూజ్ చేసే వాటిని మనం ఇక్కడ ఏమనాలి అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనాలి. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఎన్నైనా ఉండొచ్చు, కానీ అసలైన ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం ఒకటే ఉంటుంది. ఇది నార్మల్ గా యూజర్ కి తీసుకునే ఆన్సర్. సో ఇప్పుడు ఎవరిని అడిగినా సరే టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఏంటి అంటే కేవలం ఈ రెండు మాత్రమే తీసుకుంటాము. బట్ ఇప్పుడు మన సిలబస్ ఓరియంటెడ్ చూసినట్లయితే మనం ఇక్కడ కొంచెం వేరియేషన్ అనేది తీసుకుందాము. సో సాఫ్ట్వేర్ వచ్చేసి ఇక్కడ మనకి ఎన్ని రకాలుగా ఉన్నది అంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ అయితే కనబడతా ఉంది కదా. సో చూసినట్లయితే సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమున్నది, సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంది. సెకండ్ వన్ వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంది. సో థర్డ్ వన్ వచ్చేసి ఏమన్నది, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ అనేది ఉంది. సో ఇందాక మనం రెండింటి గురించే తీసుకున్నాము. ఇది ఎందుకంటే ఇది నార్మల్ యూజర్ కి తీసుకునే ఆన్సర్. బట్ ఇప్పుడు మనం జావా ఓరియంటెడ్ గా తీసుకున్నట్లయితే ఇదే టాపిక్ ని మనం ఎన్ని రకాలుగా తీసుకున్నాము, ఒకటేమో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటున్నాము, రెండోది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటున్నాము, మూడోది వచ్చేసి ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ అంటున్నాము. సో సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. ఇప్పుడు నేను సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏమన్నాము, ఒక సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తే ఆ సెటప్ ఫైల్స్ అనేది కేవలం ఆ ఒక్క సిస్టమ్ లోపల మాత్రమే ఉంటాయి, వేరే సిస్టమ్ లోపల అది వర్కౌట్ కాదు. అంటే ఇది కేవలం ఇండివిజువల్ సిస్టమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులోపల ఉండే హార్డ్వేర్ డివైజెస్ తోటి ఎప్పుడు కూడా ఇది కనెక్ట్ అయి ఉంటుంది. కేవలం ఒక సిస్టమ్ కి మాత్రమే అప్లై ఉంటుంది, అది హార్డ్వేర్ డివైజెస్ తోటి ఎప్పుడు కూడా ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి ఏమన్నాము, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అన్నాము. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏమన్నాము, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అనుకుందాము, ఒక రెస్టారెంట్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు మనకి మెనూ అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క బిల్ అయితే మనం జనరేట్ చేయాలి కదా. సో అందుకోసం మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. రెస్టారెంట్ని మనం హ్యాండిల్ చేయడానికి మనకు ఒక సాఫ్ట్వేర్ కావాలి. లేదు నేను ఒక హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నేను ఆ హోటల్లో రూమ్స్ అలాట్మెంట్ కోసం నాకు ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. లేదు నేను ఒక హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాను, హాస్పిటల్ బిల్లింగ్ సంబంధించి ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి. సో ఇట్లా ఒక ఆర్గనైజేషన్స్ లెవెల్ లోపల మనం ఒక అప్లికేషన్ ని డిజైన్ చేయడానికి మనకి ఇక్కడ ఏం కావాలి అంటే ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేది కావాలి, ఒక ఆర్గనైజేషన్స్ లెవెల్ లోపల కావాలి. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఎందుకోసం ఉన్నది, విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలపింగ్ ఫంక్షన్స్ ఆఫ్ హార్డ్వేర్ డివైజెస్. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఏమున్నది, విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలపింగ్ ఆర్గనైజేషనల్ ఓరియంటెడ్, ఒక కంపెనీ ఓరియంటెడ్ గా మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఏమున్నది, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ అనేది ఉంది. సో మరి ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ అనేది ఎందుకోసం యూస్ఫుల్ అవుతా ఉంటుందంటే విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. సో ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ అనేది ఎందుకోసం, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. సో డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక్క సిస్టమ్ లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినాం అనుకుందాము. సో అదే అప్లికేషన్ ని నేను నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ వల్ల నేను లాగిన్ అయి దాన్ని వర్కౌట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. అది కంప్లీట్ ఇంటర్నెట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. సో మరి ఈ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ని డిజైన్ చేయడానికి మార్కెట్ లో రెండు రకాల ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ని డిజైన్ చేయడానికి మార్కెట్ లో రెండు రకాల ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకటేమో .NET ని యూజ్ చేసుకొని డెవలపింగ్ చేసుకోవచ్చు, రెండోది జావాని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ అయితే డెవలప్ చేయొచ్చు. సో డిస్ట్రిబ్యూట్ అప్లికేషన్స్ ని డిజైన్ చేయడానికి మార్కెట్ లో రెండు ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి .NET ప్లాట్ఫామ్ అవైలబుల్ ఉంది, రెండోది వచ్చేసి జావా ప్లాట్ఫామ్ అవైలబుల్ ఉంది. సో కొంతమంది యూజర్స్ వచ్చేసి జావాకి ప్రిఫర్ చేస్తే ఇంకొంతమంది యూజర్స్ వచ్చేసి .NET కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే మనము అవుట్లుక్ అనేది సేమ్ వస్తుంది, ఎండ్ రిజల్ట్ అంటాం. ఎండ్ రిజల్ట్ అంటే ఫైనల్ రిజల్ట్ సేమ్ ఉంటుంది. నువ్వు .NET తోటి చేసినా అదే రిజల్ట్ కనుక చూపిస్తాము, జావా తోటి చేసినా కూడా అదే రిజల్ట్ చూపిస్తాము. మరి వేరియేషన్ ఎక్కడ ఉన్నది అంటే
ఇప్పుడు డాట్ నెట్ ని డెవలప్ చేసింది ఎవరు అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. మరి జావాని డెవలప్ చేసింది ఎవరు అంటే సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు డాట్ నెట్ ని యూజ్ చేసుకొని ఒక అప్లికేషన్ ని రెడీ చేసినప్పుడు ఆ అప్లికేషన్ అనేది కేవలం మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే వర్క్ అవుతుంది, అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల వర్క్ కాదు. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించిన డాట్ నెట్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని నేను ఒక అప్లికేషన్ ని రెడీ చేసినప్పుడు ఆ అప్లికేషన్ అనేది కేవలం మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే సపోర్ట్ చేస్తుంది. వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ను వాడినట్లయితే అందులోపల ఆ సాఫ్ట్వేర్ అనేది సపోర్ట్ చేయదు. ఇక రెండోది ఏమన్నది సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి సంబంధించిన జావాను యూజ్ చేసుకొని నేను ఒక అప్లికేషన్ ని రెడీ చేసినాను. ఈ అప్లికేషన్ అనేది ఎనీ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా సపోర్ట్ చేస్తుంది. అటు మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లో పనిచేస్తుంది, ఇంకా వేరే అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, లైనెక్స్ కానీ, ఓకేనా, ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ లోపల ఏది వర్క్ అవుతా ఉంటాయి అంటే ఈ జావాకి సంబంధించిన అప్లికేషన్స్ అనేది రెడీ అవుతా ఉంటాయి. సో అందుకోసమే మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ దేనికి ప్రిఫర్ చేస్తూ ఉంటారంటే జావాకి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అట్లానే దీనికి యూజర్స్ లేరా అంటే దాని యూజర్స్ దానికి ఉంటారు. సో మనకి మార్కెట్లో అయితే ఓవరాల్ గా 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. సో ఇందాక మనం అప్లికేషన్స్ అంటున్నాం, అప్లికేషన్స్ ఒక ఆర్గనైజేషన్ లెవెల్ అంటున్నాము. సో ఈ అప్లికేషన్స్ వచ్చేసి 2 రకాల అప్లికేషన్స్ అయితే ఉంటాయి మనకి. ఒకటి వచ్చేసేమో స్టాండర్డ్ అప్లికేషన్స్ అంటాము, రెండోది వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటున్నాము. సో ఒకటేమో స్టాండర్డ్ అప్లికేషన్స్ ఒకటి, రెండోది డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటున్నాము. మరి ఇక్కడ స్టాండర్డ్ అప్లికేషన్స్ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే సో ఇక్కడ అప్లికేషన్స్ వచ్చేసి మనం 2 రకాలుగా తీసుకుంటున్నాము. సో ఫస్ట్ వన్ స్టాండర్డ్ అంటున్నాము, రెండోది డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటున్నాము. సో స్టాండర్డ్ అప్లికేషన్స్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను 4 సిస్టమ్స్ అనుకున్నాం కదా, సిస్టమ్ ఏ, బి, సి, డి. సో నేను సిస్టమ్ ఏలో అండ్ సిస్టమ్ బిలో ఒక 2 సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినాను. సిస్టమ్ సి అండ్ సిస్టమ్ డిలో వేరే సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసినాను. ఏలలో ఏ సిస్టమ్, బి సిస్టమ్లలో సేమ్ సాఫ్ట్వేర్ ఉంది, సి అండ్ డి సిస్టమ్లలో సేమ్ సాఫ్ట్వేర్ ఉంది. ఇప్పుడు నేను సి లోపల ఉన్న సాఫ్ట్వేర్ ని తీసుకుపోయి నేను ఏలో వర్క్ చేయడం కుదరదు, బి లోపల ఉన్న సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చి నేను డి లోపల వర్క్ చేస్తానంటే కుదరదు. ఓకేనా, ఇది మనము ఏ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తే ఆ సిస్టమ్ లో నుండి మాత్రమే యూజ్ చేయాలి. ఆ ఫైల్స్ ని నేను పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకొని వేరే దగ్గర యూజ్ చేస్తానంటే మాత్రం అది సపోర్ట్ చేయదు. సో అందుకోసం ఏమంటున్నాం ఇక్కడ, ఈ ఫైల్స్ అనేది కేవలం లోకల్ డిస్క్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తే ఆ సెటప్ ఫైల్ అనేది ఆ సిస్టమ్ కి సంబంధించిన డ్రైవ్ లో స్టోర్ అవుతా ఉంటుంది. లోకల్ డిస్క్, హార్డ్ డిస్క్ డ్రైవ్ లో, సి డ్రైవ్ లోపల స్టోర్ అవుతా ఉంటాయి. సో ఆ ఫైల్స్ ని మనం ఇక్కడ వేరే వాళ్ళతోటి షేర్ చేయడానికి చాయిస్ అనేది లేదు. నాట్ షేరబుల్ ఫైల్స్ అంటాము ఏం అప్లికేషన్స్ ని, స్టాండర్డ్ అప్లికేషన్స్ ని. అదే ప్యాటర్న్ లో చూసినట్లయితే ఇప్పుడు మనము డిస్ట్రిబ్యూట్ అప్లికేషన్స్ ని డిజైన్ చేసినాం అనుకుందాము. సో డిస్ట్రిబ్యూట్ అప్లికేషన్స్ ని డిజైన్ చేసినప్పుడు నువ్వు ఒక సిస్టమ్ లో ఒక అప్లికేషన్ ని రెడీ చేసుకొని దాన్ని నువ్వు వేరే ఎక్కడైనా సరే మనము యూజ్ చేసుకోవచ్చు. సో అటువంటి అప్లికేషన్స్ ని డిస్ట్రిబ్యూట్ అప్లికేషన్స్ అంటున్నాము. సో ఈ డిస్ట్రిబ్యూటర్ అప్లికేషన్స్ అనేది ఎప్పుడు కూడా W3 మీద డిపెండ్ అయి ఉంటుంది, వరల్డ్ వైడ్ వెబ్. సో ఇంటర్నెట్ హెల్ప్ అనేది లేకుండా ఈ అప్లికేషన్స్ అనేది వర్క్ కాదు. ఇప్పుడు వితౌట్ ఇంటర్నెట్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇవన్నీ వర్క్ అవుతాయా? వర్క్ కాదు. అదే ఇప్పుడు టైపింగ్ మాస్టర్ ఉంది, ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఉంది, ఆటో క్యాడ్ సాఫ్ట్వేర్ ఉంది, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ లేకుండా కూడా మనకి వర్క్ అవుతాయి. ఓకేనా, ఎందుకంటే అవి స్టాండర్డ్ అప్లికేషన్స్. సో వాటికి ఎటువంటి నెట్ కనెక్షన్ అనేది అవసరం లేదు. కానీ డిస్ట్రిబ్యూట్ అప్లికేషన్స్ అనేది వర్క్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇంటర్నెట్ హెల్ప్ అనేది కావాలి. సో ఇప్పుడు మనము జావాను యూజ్ చేసుకొని మనం ఏం చేస్తూ ఉంటాము, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఇప్పుడు జావా అనేది మనం ఎందుకోసం నేర్చుకోవాలి అంటే టు డెవలపింగ్ అప్లికేషన్. సో ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ని డిజైన్ చేయడానికి జావా కావాలి మనకి, ఒకటి స్టాండర్డ్ అప్లికేషన్స్ ని డిజైన్ చేయడానికి, రెండోది డిస్ట్రిబ్యూట్ అప్లికేషన్స్ ని డిజైన్ చేయడానికి మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి, ఈ జావా అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్ ఇది. సో నౌ నెక్స్ట్ వన్, సో హిస్టరీ ఆఫ్ జావా. సో ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యాస్ ఓన్ హిస్టరీ. అలానే మనకి జావాకి కూడా సపరేట్ ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది తీసుకుందాము. సో హిస్టరీ ఆఫ్ జావా ఒక డయాగ్రామ్ లాగా తీసుకుందాం ఇది. సో ఫస్ట్ ఈ జావా అనేది ఏమిటో డోంట్ రైట్ ఎనీథింగ్, నేను తర్వాత నోట్స్ ఇస్తాను. సో జావా అనేది దేనికి సంబంధించిన టెక్నాలజీ, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ టెక్నాలజీ. ఇందాక అనుకున్నాము టు డెవలపింగ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ వీ హ్యావ్ 2 ప్లాట్ఫామ్స్, డాట్ నెట్ ప్లాట్ఫామ్ అండ్ జావా ప్లాట్ఫామ్.
సో జావా అనేది దేనికి సంబంధించిన టెక్నాలజీ, డిస్ట్రిబ్యూటెడ్ కి సంబంధించిన టెక్నాలజీ. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు, సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం కూడా ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అంటే జావా సాఫ్ట్ వాళ్ళే దీనికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో మరి దీన్ని డెవలప్ చేసిన సైంటిస్ట్ పేరేంటి అంటే జేమ్స్ గోస్లింగ్ అండ్ ప్యాట్రిక్ నాక్టన్ అనే సైంటిస్ట్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో జావాని డెవలప్ చేసింది ఎవరు అంటే జేమ్స్ గోస్లింగ్. సో ఇన్ ద ఇయర్ 1990 లోపల అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మరి 1990 లోపల దీన్ని ఫస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. బట్ అది ఏ పేరు మీద రిలీజ్ చేశారంటే ఓక్ అనే పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని ఏమంటామంటే ఒరిజినల్ నేమ్ ఆఫ్ ద జావా అంటాం. ఇప్పటికీ కూడా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని ఇంటర్వ్యూస్లలో అడిగే క్వశ్చన్, వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ జావా. సో ఒరిజినల్ నేమ్ ఆఫ్ ద జావా అంటే ఏమనాలి, దాన్ని ఓక్ అనాలి. ఏ ఇయర్ లో రిలీజ్ అయింది ఇది, 1990 లోపల రిలీజ్ చేయడం జరిగింది. సో ఓక్ అనేది ఏంటిది, దానికి ఎటువంటి ఫుల్ ఫామ్ అనేది లేదు. సో ఓక్ అంటే ఏంటి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రీ నేమ్. సో ఆఫ్టర్ 5 years 1995 లోపల దాన్ని మాడిఫికేషన్స్ చేసి జావా అనే పేరు మీదనే రిలీజ్ చేయడం జరిగింది. సో జావాకి కూడా మనకి ఎటువంటి అబ్రివేషన్ అయితే లేదు. సో మరి జావా అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కాఫీ సీడ్ నేమ్. సో దీనికి ఎటువంటి అబ్రివేషన్ అయితే లేదు. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కాఫీ సీడ్ నేమ్. సో మనకు తెలిసి జావా అని మాత్రమే అంటాము. బయటకు వెళ్ళినట్లయితే కోర్ జావా ఉంటుంది, అడ్వాన్స్ జావా ఉంటుంది, లేదంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాడు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. ఓకేనా. సో బట్ మార్కెట్ లోపల ఓవరాల్ గా జావా లోపల 3 వేరియేషన్స్ అయితే మనకు కనబడతా ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమన్నది J2SE ఉంది, రెండోది J2EE ఉంది, మూడోది J2ME ఉంది. సో J2SE, J2EE, J2ME. మరి J2SEని ఎందుకోసం వాడాలి, J2EE ఎందుకోసం వాడాలి, J2MEని ఎందుకోసం వాడాలి అని చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్రివేషన్స్ ఏంటి అనేది చూద్దాము. సో J2SE అంటే ఏంటి అంటే జావా టు స్టాండర్డ్ ఎడిషన్. సో J2SE అంటే ఏంటి ఫుల్ ఫామ్, జావా టు స్టాండర్డ్ ఎడిషన్. రెండోది J2EE. సో J2EE అంటే ఏంటి అంటే జావా టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్. సో జావా టు స్టాండర్డ్ ఎడిషన్, జావా టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఇక మూడోది ఏమున్నది J2ME ఉంది. సో J2ME అంటే జావా టు మైక్రో ఎడిషన్ అంటాం, లేదు అంటే జావా టు మొబైల్ ఎడిషన్ అంటాం. సో J2SE జావా టు స్టాండర్డ్ ఎడిషన్, J2EE జావా టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్, J2ME జావా టు మొబైల్ ఎడిషన్ అంటాము, లేదు అంటే జావా టు మైక్రో ఎడిషన్ అంటాము. సో ఇప్పుడు మనం నేర్చుకున్నది కోర్ జావా అండ్ అడ్వాన్స్డ్ జావా అంటున్నాము. కానీ ఇక్కడ చూసినట్లయితే ఆ కోర్ లేదు, అడ్వాన్స్డ్ లేదు, మరి ఇక్కడ వేరే పేర్లు కనబడతా ఉన్నాయి. సో మరి మీరు నేర్చుకునేది SE నేర్చుకుంటున్నారా, లేదు EE నేర్చుకుంటున్నారా, సో ME నేర్చుకుంటున్నారా? పోనీ SE నేర్చుకుంటున్నాం అనుకుందాము. అసలు జావా టు SE నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, J2EE నేర్చుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు J2MEని ఎందుకోసం వాడాలి, సో దేన్ని ఎందుకోసం వాడతారనేది చూద్దాము. సో ఫస్ట్ నేను J2SE అప్లికేషన్ ని నేర్చుకుంటున్నాను అనుకుందాము. అంటే మీన్స్ జావా టు స్టాండర్డ్ ఎడిషన్. సో జావా టు స్టాండర్డ్ ఎడిషన్ అనేది నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ క్లయింట్ సైడ్ అప్లికేషన్స్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ క్లయింట్ సైడ్ అప్లికేషన్. సో J2SEని మనం ఎందుకోసం నేర్చుకోవాలి అంట, సో J2SE ఈజ్ బేసికల్లీ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ క్లయింట్ సైడ్ అప్లికేషన్స్. సో క్లయింట్ సైడ్ కి సంబంధించిన అప్లికేషన్స్ ని డిజైన్ చేయడానికి, సో క్లయింట్ సైడ్ కి సంబంధించిన అప్లికేషన్స్ ని డిజైన్ చేయడానికి మనము ఏ సాఫ్ట్వేర్ గురించి నేర్చుకోవాలి, మనము J2SE నేర్చుకోవాలి. సో జావా టు స్టాండర్డ్ ఎడిషన్ అనేది ఎందుకోసం నేర్చుకోవాలి అంటే టు డెవలపింగ్ క్లయింట్ సైడ్ అప్లికేషన్స్. మరి J2MEని ఎందుకోసం నేర్చుకోవాలి, సో J2MEని ఎందుకోసం నేర్చుకోవాలి అంటే సో జావా టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అన్నాము. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ సర్వర్ సైడ్ అప్లికేషన్స్. సో క్లయింట్ సైడ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి J2SE సరిపోతుంది. మరి సర్వర్ కి సైడ్ కి సంబంధించిన అప్లికేషన్ ని డిజైన్ చేయడానికి J2EE కావాలి. ఇక మూడోది ఏమున్నది, J2ME ఉన్నది. సో జావా టు మొబైల్ ఎడిషన్ అంటాము, లేదు అంటే జావా టు మైక్రో ఎడిషన్ అంటున్నాము. సో మరి దీన్ని మనం ఎందుకోసం వాడుతూ ఉంటామంటే ఇట్ ఈజ్ యూజ్ ఆల్సో డెవలపింగ్ సర్వర్ సైడ్ అప్లికేషన్స్. అంటే క్లయింట్ సైడ్ అప్లికేషన్ ని డిజైన్ చేయడానికి J2SE, సర్వర్ అప్లికేషన్స్ ని డిజైన్ చేయడానికి J2EE వాడుకోవచ్చు, లేదు అంటే J2ME వాడుకోవచ్చు. మరి ఇవి మూడు కూడా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అంటే ప్రోటోకాల్ బేస్డ్. అంటే ప్రోటోకాల్ బేస్డ్ అన్నట్టు ఇవి ప్రోటోకాల్ అనేది ఉంటేనే వర్క్ అవుతుంది, లేదు అంటే వర్క్ అవ్వదు. సో మరి ఇప్పుడు J2SE కానీ J2EE కానీ
ఈ రెండు వర్క్ చేయాలి అంటే అంటే క్లయింట్ నుంచి సర్వర్ కి, సర్వర్ నుంచి క్లయింట్ కి మధ్యలో ఇన్ఫర్మేషన్ ని ఎక్స్చేంజ్ చేయడానికి ప్రోటోకాల్ సిస్టమ్ అనేది కావాలి. మరి ఇక్కడ ఏం ప్రోటోకాల్ యూస్ఫుల్ అవుతా ఉంటుంది అంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది హెల్ప్ తీసుకుంటది. అంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ హెల్ప్ తీసుకొని క్లయింట్ సిస్టమ్ నుంచి సర్వర్ సిస్టమ్ కి, సర్వర్ సిస్టమ్ నుంచి క్లయింట్ సిస్టమ్ కి మధ్యలో ఏమైతా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్చేంజ్ ద డేటా బిట్వీన్ క్లయింట్ సిస్టమ్ టు సర్వర్ సిస్టమ్, సర్వర్ సిస్టమ్ టు క్లయింట్ సిస్టమ్, సో వీ హ్యావ్ టు యూస్ హెచ్టిటిపి ప్రోటోకాల్. సో హెచ్టిటిపి అంటే తెలుసు కదా, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా గూగుల్ ఓపెన్ చేసినాం అనుకున్నాము. సో గూగుల్ ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్లవర్స్ అని టైప్ చేస్తున్నా నేను. సో ఆటోమేటిక్ గా మన ఇక్కడ అడ్రస్ లో చూసినట్లయితే ముందు మనకి ఏమైతే అంటే హెచ్టిటిపి అనేది ఆటోమేటిక్ గా వస్తే ఇక్కడ మనం టైప్ చేయం దాన్ని. సో మనం టైప్ చేయకున్నా సరే హెచ్టిటిపి అనేది ఏమైతే ఉంటుందో ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. అంటే ఏంటిది, క్లయింట్ సిస్టమ్ నుంచి సర్వర్ సిస్టమ్ కి, సర్వర్ సిస్టమ్ నుంచి క్లయింట్ సిస్టమ్ కి మధ్యలో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ కావాలి అంటే మధ్యలో ఏ ప్రోటోకాల్ మీద డిపెండ్ కావాలి మనము, హెచ్టిటిపి ప్రోటోకాల్ మీద మనం డిపెండ్ కావాల్సి ఉంటది. అట్లా కాకుండా మూడోది వచ్చేసి ఏమున్నది, J2ME ఉన్నది. సో మరి J2ME అనేది వర్క్ కావాలి అంటే వ్యాప్ ప్రోటోకాల్ అనేది కావాలి, WAP వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్. సో వ్యాప్ ప్రోటోకాల్ మీద డిపెండ్ అయ్యి ఏది వర్క్ అవుతా ఉంటది, J2ME అనేది వర్క్ అవుతా ఉంటది. సో ఇది మొబైల్ అప్లికేషన్స్, మైక్రో ఎడిషన్స్ కోసం J2MEని వాడతాం. ఇక సిస్టమ్ అప్లికేషన్స్ కోసం మనం దేన్ని యూజ్ చేస్తూ ఉంటాము, J2SE కానీ J2EE కానీ. సో ఈ రెండింటి గురించి మనం నేర్చుకున్నప్పుడు మాత్రమే క్లయింట్ సిస్టమ్ నుంచి సర్వర్ కి, సర్వర్ నుంచి క్లయింట్ కి రెండు రకాల అప్లికేషన్స్ గురించి మనకి 100% కవర్ అవుతా ఉంటుంది. సో ఇది మార్కెట్ లోపల ఉన్నటువంటి జావా. సో జావా వచ్చేసి 1995 లోపల స్టార్ట్ కావడం జరిగింది. ఒరిజినల్ నేమ్ ఆఫ్ ద జావా వచ్చేసి ఓక్, అది 1990 లోపల రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు, సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు. అందులో సైంటిస్ట్ నేమ్ తీసుకున్నట్లయితే జేమ్స్ గోస్లింగ్ అండ్ హిస్ టీమ్. ఓకేనా, దీనికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అంటే జావా సాఫ్ట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఎందుకోసం వాడుతూ ఉంటాము, టు డెవలపింగ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ టెక్నాలజీ. దీంతో మనము స్టాండర్డ్ అప్లికేషన్స్ ని డిజైన్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ కూడా మనం డిజైన్ చేయొచ్చు. పర్టికులర్ గా నేను దీనికి వాడాలి దానికి వాడాలని ఏం లేదు, రెండు రకాలుగా మనం వాడుకోవచ్చు. ఓకేనా ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, సో డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ C++ అండ్ జావా. సో మరి ఇప్పుడు సికి, C++ కి, జావాకి మధ్యలో వేరియేషన్ ఏంటి అనేది చూద్దాము. సో C++ అండ్ జావాకి మధ్యలో వేరియేషన్స్ ఏంటి అనేది చూద్దాము. ఇప్పుడు నేను సి ప్రోగ్రామ్ రాస్తాను అనుకుందాము, లేదు C++ ప్రోగ్రామ్ రాసామనుకుందాము. సో మనం తీసుకునే ప్రోగ్రామ్ హై లెవెల్ లాంగ్వేజ్ లో రాస్తాం. ఏ లాంగ్వేజ్, ఏ ప్రోగ్రామ్ అయినా సరే హై లెవెల్ లాంగ్వేజ్ లో రాస్తాం. సో దాన్ని మనం ఏం చేస్తూ ఉంటాము, మెషిన్ లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేస్తాం. అట్లా కన్వర్ట్ చేయడానికి మనము ట్రాన్స్లేటర్స్ ని వాడతాం. మనకి రెండు రకాల ట్రాన్స్లేటర్స్ ఉంటుంది, ఒకటి ఇంటర్ప్రిటర్ ఉంటుంది, ఒకటి కంపైలర్ ఉంటుంది. సో ఇంటర్ప్రిటర్ అనేది ట్రాన్స్లేటర్, కంపైలర్ అనేది ట్రాన్స్లేటర్. సో ఇంటర్ప్రిటర్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే కేవలం లైన్ బై లైన్ మాత్రమే ట్రాన్స్లేట్ చేస్తుంది. అదే మరి కంపైలర్ ఏం చేస్తూ ఉంటుంది, రీడ్స్ ద టోటల్ ప్రోగ్రామ్ ఎట్ ఏ టైం అండ్ డిస్ప్లే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ వార్నింగ్ మెసేజెస్. ఇదేం చేస్తూ ఉంటుంది, లైన్ బై లైన్ కాకుండా మొత్తం కోడ్ ని ఒకటేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇప్పుడు సి ప్రోగ్రామ్ ని కానీ C++ ప్రోగ్రామ్ ని కానీ నేను కంపైల్ చేసినాను. సో ప్రోగ్రామ్ ని కంపైల్ చేసిన తర్వాత కంపైలర్ అనేది దేన్ని జనరేట్ చేస్తూ ఉంటుంది అంటే .exe ఫైల్ ని జనరేట్ చేస్తుంది. సో మనం ప్రోగ్రామ్ కంపైల్ చేస్తాం, Alt F9 కొడతా ఉంటాము, Ctrl F9 కొడతా ఉంటాము. ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది కంపైల్ అవుతుంది. కంపైలేషన్ టైంలో సి కంపైలర్ అనేది దేన్ని జనరేట్ చేస్తూ ఉన్నదంట, exe ఫైల్ ని జనరేట్ చేస్తుంది. ఈ exe ఫైల్ ని నేను ఏ అనే సిస్టంలో జనరేట్ చేసినాను. కంప్యూటర్ ఏ లోపల exe ఫైల్ అనేది జనరేట్ అయింది. సో ఏ అనే సిస్టంలో జనరేట్ చేసిన exe ఫైల్స్ ని నేను బి అనే సిస్టంలో యూజ్ చేయడం కుదరదు. బి సిస్టంలో జనరేట్ చేసిన exe ఫైల్ ని తీసుకుపోయి నేను ఏ సిస్టంలో యూజ్ చేస్తానంటే మాత్రం యాక్సెప్ట్ కాదు. నువ్వు ఏ సిస్టంలో ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే ఆ సిస్టంలోనే exe ఫైల్స్ అనేది జనరేట్ అవుతుంది. దాన్ని తీసుకుపోయి వేరే ప్లాట్ఫామ్ లోపల నేను చేస్తానంటే మాత్రం
ఇక్కడ మనకి వర్కౌట్ అనేది కాదు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డయాగ్రామ్ లో క్లియర్ కనబడతా ఉంటది. సో సి ప్రోగ్రామ్ జనరేట్ exe files. exe file will be generated by the C compiler according to the rules and regulations of the platform. So exe file generated in one platform, it cannot be executed in any other platform. ఒక ప్లాట్ఫామ్ లోపల జనరేట్ అయినటువంటి exe ఫైల్స్ ని తీసుకుపోయి నేను వేరే ప్లాట్ఫామ్ లోపల యూజ్ చేస్తానంటే నాకు ఇక్కడ వర్కౌట్ అనేది కాదు. క్లియర్ అయింది. సో సి అనేది ఏంటిది, ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ డిపెండెంట్. సేమ్ ప్లాట్ఫామ్ అయితేనే వర్క్ అవుతుంది, వేరే ప్లాట్ఫామ్ అయితే ఇది వర్క్ కాదు. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ అయితే చేశాను, ఎక్స్ అనే పేరు మీద సేవ్ చేసినాం అనుకుందాము. సో ఫైల్ నేమ్ డాట్ సి, దీన్ని మనం ఏం చేస్తున్నాము, సి కంపైలర్ యూజ్ చేసుకుని కంపైల్ చేస్తున్నాం. సో సి కంపైలర్ అనేది దేన్ని జనరేట్ చేస్తుంది, ఈఎక్సి ఫైల్ ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ మనకి రెండు రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఉన్నది. ఒకటేమో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నది, ఒకటేమో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నది, ఇంకోటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నది. సో ఈఎక్సి ఫైల్ అనేది విండోస్ లో జనరేట్ చేస్తాము. ఇదే విండోస్ లో జనరేట్ అయినటువంటి ఈఎక్సి ఫైల్ ని తీసుకుపోయి నేను అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో చేస్తే ఇది వర్క్ కాదు. మళ్ళా అదే ఈఎక్సి ఫైల్ ని విండోస్ లో జనరేట్ చేస్తాము, సేమ్ విండోస్ లో అయితేనే వర్క్ అవుతుంది తప్ప వేరే ఎక్కడ కూడా అదర్ ప్లాట్ఫామ్లలో ఇది వర్క్ అవ్వదు. సో అందుకోసం ఇట్ ఈస్ అండ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. సేమ్ ప్లాట్ఫామ్ అయితేనే ఇది వర్క్ అవుతుంది, అదర్ ప్లాట్ఫామ్ లో చేస్తే మాత్రం ఇది వర్క్ అనేది కాదు. సో క్లియరా? ఇది సికి సి++కి. ఇప్పుడు జావా విషయానికి వచ్చినట్లయితే దీనికి ఆపోజిట్. సో జావా విషయానికి వచ్చినట్లయితే జావా కంపైలర్ జనరేట్ క్లాస్ ఫైల్స్. జావా కంపైలర్ అనేది దేన్ని జనరేట్ చేస్తూ ఉంటుందంట, క్లాస్ ఫైల్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో సి కంపైలర్ అనేది ఏమో .exe ఫైల్ ని జనరేట్ చేస్తే జావా కంపైలర్ అనేది క్లాస్ ఫైల్ ని జనరేట్ చేస్తుంది. నేను ఇప్పుడు ఏ అనే సిస్టమ్ లో ఒక క్లాస్ ఫైల్ ని జనరేట్ చేసిన, ఏ అనే సిస్టమ్ లో ఒక క్లాస్ ఫైల్ ని జనరేట్ చేసుకుని ఇదే క్లాస్ ఫైల్ ని నేను బిలో కూడా వాడుకోవచ్చు. బి సిస్టమ్ లో ఒక క్లాస్ ఫైల్ ని జనరేట్ చేసుకుని ఏ సిస్టమ్ లోపల కూడా నేను వర్క్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇదేం చేస్తా ఉన్నది, రెండింటికి సపోర్ట్ ఇస్తా ఉన్నది. ఏ ఫైల్ సపోర్ట్ చేస్తా ఉన్నది, ఈఎక్సి ఫైల్స్ అనేది రెండింటికి సపోర్ట్ చేస్తుంది. కానీ ఈఎక్సి ఫైల్ అనేది క్లాస్ ఫైల్ అనేది రెండింటికి సపోర్ట్ చేస్తుంది, ఈఎక్సి ఫైల్ అనేది అన్నిటికీ సపోర్ట్ చేయదు. సో ఇది వేరియేషన్. ఇప్పుడు మనం జావా విషయానికి వచ్చినట్లయితే డయాగ్రామ్ తీసుకుందాం ఒకటి. సో జావా కంపైలర్ జనరేట్ క్లాస్ ఫైల్. క్లాస్ ఫైల్ కంటైన్స్ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్. మరి క్లాస్ ఫైల్ లోపల ఏముంటుందంటే బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్మీడియట్ కోడ్. మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్, ఇంటర్మీడియట్ కోడ్ ఏంటి అనేది. సో క్లాస్ ఫైల్ జనరేటెడ్ ఇన్ వన్ కంప్యూటర్, ఇట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ఎనీ అదర్ కంప్యూటర్. సో ఒక సిస్టమ్ లోపల నేను ఈఎక్సి ఫైల్ జనరేట్ చేసుకుని అదే ఈఎక్సి ఫైల్ ని నేను ఏ సిస్టమ్ లో అయినా సరే వర్కౌట్ చేసుకోవచ్చు. సో అటువంటి ఫెసిలిటీ కేవలం దేంట్ లోపల మాత్రమే ఉన్నది, జావా లోపల ఉంది. సో అందుకోసం ఇట్ ఈస్ ఎన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. సో ఏ ప్లాట్ఫామ్ లో అయినా సరే మనకి వర్క్ అవ్వడం కోసం మనం ఇక్కడ ఏ సాఫ్ట్వేర్ ని యూజ్ చేయాలి, జావా సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంటర్వ్యూస్లలో అడుగుతూ ఉంటాడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సి++ అండ్ జావా. ఇప్పుడు నేను ఒక ఫైల్ తీసుకున్నాను, ఎక్స్ అనే పేరు మీద తీసుకున్నాను, ఫైల్ నేమ్ డాట్ జావా. సో జావా కంపైలర్ యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తున్నాను. జావా కంపైలర్ ఏం చేస్తుంది, క్లాస్ ఫైల్ ని జనరేట్ చేస్తుంది. ఇదేమో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుందాం, ఇదేమో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకుందాము. సో మరి ఇది ఎందుకు అన్ని సిస్టమ్లలో సపోర్ట్ చేస్తుంది క్లాస్ ఫైల్, మిగతాది ఎందుకు సపోర్ట్ చేయదు అంటే, నువ్వు ఏ సిస్టంలో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే, నువ్వు ఏ సిస్టంలో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా సరే అందులోపల జేవిఎం అనేది క్రియేట్ అవుతుంది. సో జావా వర్చువల్ మిషన్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో నువ్వు ఇప్పుడు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా జేవిఎం సెటప్ వస్తుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా జేవిఎం సెటప్ వస్తుంది, లేదు ఆపిల్ సిస్టమ్లలో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా సరే జేవిఎం సెటప్ వస్తుంది. సో మరి అన్ని సిస్టమ్లలో జేవిఎం సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ జేవిఎం అనేది దేన్ని తీసుకుంటుంది అంటే క్లాస్ ఫైల్ ని తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ క్లాస్ ఫైల్ ఈ జేవిఎం సపోర్ట్ చేస్తుంది, ఈ క్లాస్ ఫైల్ ని ఇందులోపల ఉన్న జేవిఎం కూడా సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ ఎన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. సో సేమ్ ప్లాట్ఫామ్ ఉన్న వర్క్ అవుతుంది, అదర్ ప్లాట్ఫామ్ ఉన్నా కూడా మనకి ఏది వర్క్ అవుతా ఉంటుంది అంటే ఇక్కడ
జావా అనేది మనకి వర్క్ అవుతా ఉంటుంది. సో క్లియర్ ఇది రైట్. సో ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంటర్వ్యూస్లలో అడిగిన క్వశ్చన్. సో డిఫరెన్స్ బిట్వీన్ ఈఎక్సి ఫైల్స్ అండ్ క్లాస్ ఫైల్స్. మరి ఈఎక్సి ఫైల్ కి ఉన్న క్లాస్ ఫైల్స్ కి మధ్యలో వేరియేషన్ ఏముంది? సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సిఆర్ C++ కంపైలర్ జనరేట్ డాట్ ఈఎక్సి ఫైల్స్. సో సి అండ్ C++ ప్రోగ్రామ్ ని మనం కంపైల్ చేస్తాం. కంపైల్ చేసినప్పుడు కంపైలర్ అనేది దేన్ని జనరేట్ చేస్తూ ఉంటుందంట? ఈఎక్సి ఫైల్ ని జనరేట్ చేస్తుంది. ఇక క్లాస్ ఫైల్ విషయానికి వచ్చినట్లయితే క్లాస్ ఫైల్ ని ఎవరు జనరేట్ చేస్తారు? జావా కంపైలర్ అనేది దేన్ని జనరేట్ చేస్తూ ఉంటది? క్లాస్ ఫైల్ ని జనరేట్ చేస్తూ ఉంటది. సో మరి ఈఎక్సి ఫైల్ లోపల ఏముంటదంటే ఈఎక్సి ఫైల్ కంటైన్స్ మెషిన్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్. ఈఎక్సి ఫైల్ లోపల ఏముంది అంటే మనకి మెషిన్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటది. కానీ క్లాస్ ఫైల్ లోపల ఏముంటది? డైరెక్ట్ గా క్లాస్ ఫైల్ కంటైన్స్ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్. ఒక చిన్న డయాగ్రామ్ తీసుకుందాము. సో మరి ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఒక నిమిషం పెయింట్ తీసుకుందాం. పెయింట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకున్నాము. సో మనం రాసే ప్రోగ్రామ్ దేంట్లో రాస్తాము? హై లెవెల్ లాంగ్వేజ్ లో రాస్తాం. సో మనం రాసే ప్రతి ప్రోగ్రామ్ కూడా దేంట్ లోపల రాస్తూ ఉంటాం? మనం హై లెవెల్ లాంగ్వేజ్ లో రాస్తాం. సో నేను ఫైల్ నేమ్ వచ్చేసి డెమో డాట్ జావా అని తీసుకున్నాను. సో డెమో డాట్ జావా అనేది మన ఫైల్ నేము. సో డెమో డాట్ జావా అనే పేరు మీద నేను ఒక ఫైల్ అయితే తీసుకున్నాను. కనిపిస్తుందా? సో డెమో డాట్ జావా అనే పేరు మీద ఒక ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. ఇది మనం ఏ లాంగ్వేజ్ లో రాస్తున్నాం? ఇది హై లెవెల్ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఇది మన టార్గెట్. సో మనం రాసిన ప్రోగ్రామ్ దేని లోపల రాసినాం? మనం హై లెవెల్ లాంగ్వేజ్ లో రాసినాం. సో దీన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి? లో లెవెల్ లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేయాలి. సో హై లెవెల్ లాంగ్వేజ్ లో రాసిన ప్రోగ్రామ్ ని తీసుకుపోయి మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి? లో లెవెల్ కి కన్వర్ట్ చేయాలి. సో అట్లా కన్వర్ట్ చేయడానికి ఎవరి హెల్ప్ తీసుకుంటున్నాం? మనము కంపైలర్ హెల్ప్ తీసుకుంటాం. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ సి లోపల అయితే ఎట్లా వర్క్ అవుతా ఉంటుంది? ఇదే ప్రోగ్రామ్ జావాలో అయితే ఎట్లా వర్క్ అవుతా ఉంటుంది అంటే ఇప్పుడు నేను సిలో తీసుకుంటున్నాను అనుకుందాము ఇదే ప్రోగ్రామ్ ని. సో సి లోపల తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అంటే సో డైరెక్ట్ గా వన్ స్టెప్ లా సింగిల్ స్టెప్ లా హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ అవుతుంది. ఏ లాంగ్వేజ్ లో? ఇది సిలో. సో అట్లా జనరేట్ కావడానికి మనం ఇక్కడ దేన్ని వాడుతూ ఉంటామంటే కంపైలర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే సి లాంగ్వేజ్ లో కానీ C++ లో కానీ మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ని మనము లో లెవెల్ లాంగ్వేజ్ కి మార్చాలి. అట్లా మార్చడానికి ఓన్లీ వన్ స్టెప్ ఎవరి హెల్ప్ తీసుకుంటామో? కంపైలర్ హెల్ప్ తీసుకుంటాం. ఇదే సిచ్యువేషన్ జావా విషయానికి వచ్చేసరికి ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్ లో మిషన్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. జీరోస్ వన్స్ బైనరీ ఫార్మాట్ లోపల ఉంటుంది. మనం రాసేదేమో ఇంగ్లీష్ లో రాస్తున్నాము ABCDలలో. అది జీరోస్ వన్స్ కి కన్వర్ట్ చేస్తాము. సిలో C++ లో వన్ స్టెప్ లో కన్వర్ట్ అయిపోతుంది కంపైలర్ హెల్ప్ తీసుకొని. కానీ ఇదే వర్క్ ఇప్పుడు నేను జావాలో చేస్తున్నప్పుడు నువ్వు ఏ సిస్టంలో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా సరే అందులోపల మధ్య లోపల ఎవరుంటారు? మనకి JVM అనేది ఉంటది. సో JVM అనేది మనకి ఇక్కడ అన్ని సిస్టంలలో కామన్ గా ఉంటది. అంటే మీడియేటర్ అన్నట్టు ఇప్పుడు ఇది. ఇక ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఫస్ట్ మనం హై లెవెల్ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ రాస్తున్నాము. దాన్ని మనం ఎక్కడికి తీసుకొస్తాము? JVM దగ్గరికి తీసుకొస్తాము. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు తీసుకురావడానికి ఎవరి హెల్ప్ తీసుకుంటామంటే కంపైలర్ హెల్ప్ తీసుకుంటాము. ఎవరి హెల్ప్ తీసుకుంటాం? మనం కంపైలర్ హెల్ప్ తీసుకుంటాము. సో ఈ కంపైలర్ అనేది ఏం చేస్తూ ఉంటుంది? మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ని దేంట్లో కన్వర్ట్ చేస్తుంది? క్లాస్ ఫైల్ కి జనరేట్ చేస్తుంది. ఏ ఫైల్కి జనరేట్ చేస్తుంది? క్లాస్ ఫైల్కి జనరేట్ చేస్తుంది. అంటే మనం రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ లో నుంచి మనం దేంట్లో కన్వర్ట్ అవుతా ఉన్నాము? క్లాస్ ఫైల్ కి కన్వర్ట్ అవుతున్నాము. ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు? క్లాస్ ఫైల్ కి కంపైలర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. మరి క్లాస్ ఫైల్ లోపల ఏముంటాయి అంటే అన్ని కూడా క్లాస్ ఫైల్ కంటైన్స్ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్మీడియట్ కోడ్ ఆన్ ద స్పాట్ జనరేట్ అవుతుంది. మరి ఇక్కడ ఉన్న JVM అనేది ఏం చేస్తుందంటే మరి అక్కడ ఉన్న JVM అనేది ఖాళీగా ఉంటుందా? సో JVM ఏం చేస్తుంది? క్లాస్ ఫైల్ క్యాప్చర్ చేస్తుంది.
ఈ క్లాస్ ఫైల్ తీసుకుపోయి మళ్ళీ దేంట్లో కన్వర్ట్ చేస్తుంది, మెషిన్ లెవెల్ కి కన్వర్ట్ చేస్తుంది. సో క్లాస్ ఫైల్ తీసుకుపోయి దేంట్లో కన్వర్ట్ చేస్తుంది, మెషిన్ లెవెల్ కి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సిలో అయితే డైరెక్ట్ గా మెషిన్ లెవెల్ కి కన్వర్ట్ అవుతుంది, కానీ జావాలో అయితే డైరెక్ట్ గా రావట్లేదు. ఇక్కడ 2 స్టెప్స్ వెరిఫికేషన్ అవుతుంది. 2 స్టెప్ వెరిఫికేషన్. ఫస్ట్ స్టెప్ లో కంపైలర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, సెకండ్ స్టెప్ లో ఇంటర్ప్రిటర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఎవరు ఇన్వాల్వ్ అవుతా ఉంటారో, ఇంటర్ప్రిటర్ అనేది ఇన్వాల్వ్ అవుతా ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ లోనేమో కంపైలర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సెకండ్ స్టేజ్ లో వచ్చేసరికి ఇంటర్ప్రిటర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ 1 స్టెప్ లా హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ కి కన్వర్ట్ అయిపోతుంది, ఇక్కడ 2 స్టెప్స్ లలో కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50% కంపైలర్ ఇన్వాల్వ్మెంట్, సెకండ్ 50% ఇంటర్ప్రిటర్ ఇన్వాల్వ్మెంట్. కాబట్టి ఇక్కడ ఉండే ఈఎక్సి ఫైల్ లోపల ఇక్కడ ఉండే ఈఎక్సి ఫైల్ లోపల మనకి ఏముంటది, బైనరీ ఫార్మాట్ లోపల ఉంటుంది, మిషన్ లాంగ్వేజ్ లోపల ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న క్లాస్ ఫైల్ లోపల మిషన్ లాంగ్వేజ్ లోపల ఉండదు, ఇన్స్ట్రక్షన్స్ బైట్ కోడ్ లోపల ఉంటాయి. ఓకేనా ఇది? సో ఇది క్లాస్ ఫైల్ కి సంబంధించిన సెకండ్ పాయింట్. సో ఈఎక్సి ఫైల్ లోపల ఏముంటది, మిషన్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, క్లాస్ ఫైల్ లోపల ఏముంటాయి మనకి, బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది. ఇకపోతే ఈఎక్సి ఫైల్స్ ఆర్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. సేమ్ ప్లాట్ఫామ్ అయితేనే ఇది వర్క్ అవుతుంది, అదర్ ప్లాట్ఫామ్ లోపల అయితే మాత్రం ఇది మనకి వర్కౌట్ అనేది కాదు. సో ఈఎక్సి ఫైల్స్ ఆర్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. సేమ్ ప్లాట్ఫామ్ అయితేనే వర్క్ అవుతుంది, అదర్ ప్లాట్ఫామ్ లో ఇది వర్క్ కాదు. ఇకపోతే ఇటు సైడ్ వచ్చినట్లయితే క్లాస్ ఫైల్ కంటెంట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సేమ్ ప్లాట్ఫామ్ ఉన్నదా, అదర్ ప్లాట్ఫామ్ ఉన్నదా, దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఇది A to Z ఎటువంటి ప్లాట్ఫామ్ లో అయినా సరే మనకి ఇది 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్, ఈఎక్సి ఫైల్స్ ఆర్ ఈజీలీ ఎఫెక్టెడ్ బై వైరస్. ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టమ్ కి ఏమైనా వైరస్ అటాక్ అయింది అనుకుందాము. సో ఫస్ట్ కరప్ట్ అయ్యేటి ఏంటి అంటే ఈఎక్సి ఫైల్స్ కరప్ట్ అవుతాయి. ఇప్పుడు మనము సిస్టమ్ కి వైరస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, అందులో యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకొని సిస్టమ్ ని మనం స్కాన్ చేస్తాం. సో ఈ యాంటీవైరస్ ఏం చేస్తూ ఉంటుందంటే ఈఎక్సి ఫైల్స్ ని దొరకబట్టి బ్లాక్ చేసేస్తుంది. అంటే నువ్వు ఇప్పుడు సి ప్రోగ్రామ్ ని కంపైల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏం క్రియేట్ అవుతుంది, ఈఎక్సి ఫైల్ క్రియేట్ అవుతుంది. అంటే అది మంచి ఈఎక్సి ఫైల్, నీకు అవసరం ఉన్న ఫైలే అది. కానీ ఈ యాంటీవైరస్ కి చేసే పని ఏంటిది, ఆ ఈఎక్సీలను దొరకబట్టేస్తుంది. అది ఎక్కడ ఉన్నా సరే దాన్ని బ్లాక్ చేసి పడేస్తుంది. కాబట్టి తొందరగా ఏది ఎఫెక్ట్ అవుతా ఉండే అంటే ఈఎక్సి ఫైల్స్ అనేది తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనము సి లాంగ్వేజ్ యూజ్ చేసుకొని C++ యూజ్ చేసుకొని ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసినాం. సాఫ్ట్వేర్ క్రియేట్ చేసుకొని మనం ఒక సిస్టంలో ఇన్స్టాల్ చేసినాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ సిస్టమ్కి బాగా వైరస్ వచ్చినప్పుడు ఆ సాఫ్ట్వేర్ అనేది ఏమైతే ఉంటుందంటే కరప్ట్ అయిపోతుంది, పనిచేయదిగా. కానీ క్లాస్ ఫైల్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై వైరస్. మరి క్లాస్ ఫైల్ కి ఎటువంటి వైరస్ అనేది ఉండదు, ఎందుకంటే దీస్ ఆర్ ద ప్లెయిన్ ఫైల్స్. సో ఫైల్స్ ఎలాంటివి అంటే అవి ప్లెయిన్ ఫైల్స్, కాబట్టి వాటికి ఎటువంటి వైరస్ అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. సో క్లియర్ ఇది. సో ఇది జస్ట్ లాంగ్వేజ్ ఫండమెంటల్. సో ఇప్పుడు మనం జావా వచ్చేసి నేర్చుకుంటున్నాము, ఏం నేర్చుకుంటున్నాము, J2SE నేర్చుకుంటున్నాము, J2EE నేర్చుకుంటున్నాము. సో టు డెవలపింగ్ సర్వర్ సైడ్ అప్లికేషన్స్ అండ్ క్లయింట్ సైడ్ అప్లికేషన్స్. మరి జావా అనేది ఎందుకోసం, దేనికి సంబంధించింది అంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ టెక్నాలజీ. ఇట్ వాజ్ డెవలప్డ్ బై సన్ మైక్రో సిస్టమ్ ఇన్ ద ఇయర్ 1990. ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ జావా ఈజ్ ఓక్. ఆఫ్టర్ 5 years దాన్ని మాడిఫై చేసి జావా అనే పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి ఒక స్లోగన్ అయితే ఉంటది, జావా స్లోగన్, రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఒరా, ఒక్కసారి ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని నువ్వు ఎక్కడైనా సరే రన్ చేసుకోవచ్చు, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా సరే మనం దాన్ని రన్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద జావా స్లోగన్ అంటాం. ఇంటర్వ్యూస్ లో అడుగుతూ ఉంటాను, వాట్ ఇస్ ద స్లోగన్ ఆఫ్ జావా. లేదు బీటెక్ లెవెల్ వైవల్ అడుగుతూ ఉంటాడు, సో వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ అని అడుగుతూ ఉంటాడు, లేదంటే స్లోగన్ అడుగుతూ ఉంటాడు. సో WORA, రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఒక్కసారి ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని ఎక్కడైనా సరే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా సరే మనం రన్ చేసుకోవచ్చు. అటువంటి ఫెసిలిటీ కేవలం దేనితో ఉంటుందంటే కేవలం ఈ జావా తోటి మాత్రమే ఉంటుంది. సో ఓకేనా ఇది. సో దీనికి సంబంధించి మీరు నోట్స్ అయితే